రోడ్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. మనం ప్రిలిమినరీ కరెక్టివ్ మెథడ్స్ గురించి చూస్తున్నాం. ఒక్కొక్కటి నిన్న ఒక కరెక్టివ్ మెథడ్ చెప్పాం. సో కరెక్టివ్ మెథడ్స్ జస్ట్ ఏదో నీతి వాక్యాల కింద చూడొద్దు. దీని యొక్క సర్ఫేస్ లెవెల్ మీనింగ్ ఆల్రెడీ ఒక మొరాలిటీ కిందో నారం కిందో ఏదైనా ప్రవచనంలో విని ఉండొచ్చు, ఎక్కడైనా చదివి ఉండొచ్చు, ఏదైనా ఉపనిషత్తులో తెలిసి ఉండొచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళు కోట్ చేసి ఉండొచ్చు, లేదా మీరు ఎక్కడైనా కొటేషన్ కింద చదివి ఉండొచ్చు. ఇంచుమించు ఇదే అర్థం వచ్చింది. అయినా ఈ సెంటెన్స్ తో ప్రతి సెంటెన్స్ తో నెల రోజులు ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను రోజుకో వీడియోలో ఒక సెంటెన్స్ రెండు సెంటెన్స్ లో కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, కానీ మీరు ఒక నెల మొత్తం దాంట్లో ఉండాలి. సో అందుకని మీరు బ్యాక్ వెళ్ళి మీరు వీడియోస్ పరంగా ముందుకు వెళ్ళిపోతున్నాం. మనం డే ఒక వీడియో చొప్పున మీరు బ్యాక్ వెళ్ళి ఆ సెంటెన్స్ ఒక కాగితం మీద రాసుకోండి, ఆ సెంటెన్స్ దగ్గర పెట్టుకోండి, దాన్ని చూస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఒక హాఫ్ అన్ అవర్ గడపండి. డ్రిఫ్ట్ వాచింగ్ కింద వాడండి. ద సేమ్ టైం 24 hours లో అది ఎన్నిసార్లు కుడితే అన్నిసార్లు గుర్తు తెచ్చుకోండి. దాని గురించి ఆలోచించడం మొదలెట్టండి. లేదా మీ ఫ్రెండ్స్ తోటి చుట్టాలతోనూ ఎవరితోనూ డిస్కస్ చేయడం ట్రై చేయండి. దాని మీనింగ్ ఎన్ని రకాలుగాను, దానికి ఎన్ని రకాల ఇలస్ట్రేషన్స్ చెప్పగలం, దాన్ని ఎన్ని ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయగలం, ఇలా ఆలోచించండి. నెక్స్ట్ అలాగా ఒక్కొక్క దాంతో 1 month ఉండాలి. 1 month ఉండాలి. నెక్స్ట్ అలాగే 3 step బ్రీతింగ్ చేస్తున్నప్పుడు ఈ సెంటెన్స్ గురించి ఒకసారి ఆలోచించవచ్చు. ఇప్పుడు కూడా ఆలోచించవచ్చు, ఇంకా ఎఫెక్టివ్ గానే పనిచేస్తుంది. ఈ సెంటెన్స్ ని చెప్పేటప్పుడు ముందు మనసులో చెప్పుకొని కొంచెం మర్మరింగ్ సౌండ్ తో చెప్పి, తర్వాత ఇంకా గట్టి సౌండ్ తో చెప్పి, తర్వాత ఇంకా గట్టిగా సౌండ్ చెప్పి, మళ్ళా నెమ్మదిగా చెప్పి, మళ్ళీ మర్మరింగ్ గా చెప్పి, మళ్ళీ మనసులో చెప్పుకొని, ఇలాగా ఇంటెన్సిటీ వేరియేషన్ కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. Death is law of being. The wise describe it as life. Death is law of being. The wise describe it as life. డెత్ అనేది బీయింగ్ యొక్క, ఈ జీవి యొక్క నియమము. అందుకని వివేకవంతులు దాన్ని లైఫ్ కింద డిస్క్రైబ్ చేస్తారు. సెంటెన్స్ వినడానికి బాగానే ఉంటుంది, కానీ డెత్ అనే మాట వినంగానే మీ మైండ్ లో ఏం ప్రాంప్ట్ అవుతుంది? ఫియరా, అన్సర్టైనిటీయా, ఏదో కోల్పోతున్నాను అనే బాధ, లేదా డినై చేస్తావా? మానసికంగా మనకు తెలియకుండా డినై స్టేట్ లో ఉంటాం. ఎప్పుడు చూసినా, ఎన్ని డెత్లు చూసినా ఎవరి డెత్ నాకు ఇప్పుడిప్పుడే రాదు అనే ఫీలింగ్ లో ఉంటాం. నిజానికి ఈ శరీరము పుట్టడమే ఒక ఎక్స్పైరీ డేట్ తో పుట్టిందనేది వాస్తవం. అయితే ఆ డేట్ తెలియదు అంతే. సో డేట్ తెలియదు కాబట్టి అది రాదు అనే ఫీలింగ్ తో బతుకుతుంటాం. అలానే డెత్ గురించి అయ్యో ఇంకా ఎవరు ప్రతి మనిషి పోయేవాడే, నేను కూడా పోయేవాడిని కదా అని చెప్పి ఒక డిప్రెషన్ స్టేట్ లోకి వెళ్ళమని కాదు నా అభిప్రాయం. డెత్ లాగా స్టార్ట్ చేసుకోవాలి. నువ్వు డిప్రెషన్ స్టేట్ లోకి వెళ్తున్నావు, డెత్ గురించి ఫియర్ అవుతున్నావు, డెత్ గురించి వర్రీ అవుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు డెత్ గురించి ఫియర్ అవుతున్నావు, క్లారిటీ లేదు. నీకు ఎప్పుడు భయం వస్తుంది? ఎప్పుడైతే నీకు క్లారిటీ లేదో అది భయం వచ్చేస్తుంది. నిన్ను ప్రపంచంలో భయపెట్టగలిగేది ఏదైతే నీకు తెలియదో అది భయపెట్టగలదు. ఏం జరుగుతుందో నెక్స్ట్ క్షణంలో తెలియదు, అప్పుడు భయపడతావు. నెక్స్ట్ క్షణంలో ఏం జరుగుతుందో తెలిస్తే నువ్వు భయపడవు. ఆ తెలియటాన్ని ఏమంటాం? అవేర్నెస్ అంటాం. నిజానికి డెప్త్ అంటే మనం ఓన్లీ బాడీ అండ్ మైండ్ తో, ఇంకా మైండ్ కూడా కాదు, ఓన్లీ బాడీతో నేను బాడీని అనే ఐడెంటిఫికేషన్ లో ఉన్నావు, నేను 100% బాడీని తప్ప ఇంకోటి కాదు అనే ఇగ్నోరెన్స్ లో ఉన్నావు అనే దానికి నిదర్శనం నీకు భయం ఉండటం. గమ్మత్ ఏంటంటే ఫియర్ ఆఫ్ డెత్ అనేది లోపల ఉన్నప్పటికీ బయటికి వచ్చేప్పటికీ రకరకాల ఫియర్స్ కింద కలుగుతుంటుంది, వేరే వేరే ఫియర్స్ కింద కలుగుతుంది. బట్ అన్నిటికీ రూట్ కాజ్ ఫియర్ ఆఫ్ డెత్ అనేది మూలం. నువ్వు కేవలం మెటీరియల్ కాదు, అయినా ఒక ఫాము. అసలు నీ శరీరం ఏమిటి? కొన్ని వ్యవస్థలు, ఒక్కొక్క వ్యవస్థ కొన్ని భాగాల సమ్మేళనం, ఒక్కొక్క భాగంలో కొన్ని కణజాలాలు, టిష్యూస్. ప్రతి కణజాలంలో
కొన్ని కణాలు సమూహంగా ఏర్పడతాయి. ఆ కణం కొన్ని మాక్రో మాలిక్యూల్తో ఏర్పడతాయి, బహుళ అణువులతో. ఆ బహుళ అణువులు చిన్న అణువులతో ఏర్పడతాయి. ఆ అణువులు కొన్ని ఆటమ్స్తో ఏర్పడతాయి, పరమాణువులు ఏర్పడతాయి. కెమిస్ట్రీలో మాట్లాడుకుంటే నీ శరీరం ఏమిటి? కార్బను, హైడ్రోజను, సల్ఫరు, నైట్రోజను, ఫాస్ఫరస్, ఆక్సిజను, కొంచెం సిలికాను, నైట్రోజను, పొటాషియము, అన్నిటికంటే ఏం లేదు. సో ఇంకా పీరియాడిక్ టేబుల్ లో ఉండే అన్ని మొలకలు కూడా ఇందులో ఉండవు. ప్రధానంగా ఏవో కొన్ని ఉంటాయి, 25 దాకా, 25 దాకా. ఆ ఐటమ్స్ యొక్క సమూహం నువ్వు. మీ యొక్క పద్ధతులు, మీ కల్చర్ పద్ధతులు అనుభవించి పోయిన తర్వాత నిన్ను పూడ్చినా తగలబెట్టినా ఏమవుతుంది? నీలో ఉండే ప్రతి అణువు ఈ ప్రపంచంలోకి వెళ్తోంది. నీలో ఎన్ని కార్బన్ అణువులు ఉన్నాయో అవన్నీ బయటికి కార్బన్ డైఆక్సైడ్ కింద వెళ్తున్నాయి. నీలో ఎన్ని ఆక్సిజన్ ఉన్నాయో అవి ఆక్సిజన్ కింద, నైట్రేట్స్ కింద, కార్బోనేట్స్ కింద బయటకు వెళ్తున్నాయి. నీలో ఉన్న ఫాస్ఫరస్, ఆక్సిజన్ అంతా ఫాస్ఫేట్స్ కింద బయటకు వెళ్తుంది. నైట్రోజన్, నైట్రోజన్ ఆక్సైడ్స్ కింద వెళ్తుంది. ఈ శరీరంలో ఉన్న ఆక్సిజన్, హైడ్రోజన్ ఇవన్నీ ఏమో నీటి ఆవిరి కింద బయటకు వెళ్ళిపోతున్నాయి. నీలో ఉన్న కాల్షియము, సోడియము, పొటాషియం అన్ని భూమిలో కలుస్తున్నాయి. సో నీలో ఉండే ప్రతి అణువు ఉంది. నీలో ఉండే ప్రతి అణువు ఉంది, ఈ ప్రపంచంలోనే ఉంది. అది రాబోయే కొత్త జీవానికి మూల పదార్థం కింద పనిచేస్తోంది. ఇలా రీసైక్లింగ్ అవుతోంది కదా. సో ఆ అణువులన్నీ ఒక రూపంగా ప్రత్యేకించి నీ మెమరీలో ఏదైతే ఉందో ఆ రూపంలో లేవు, అంతే. ప్రపంచంలో ప్రతిదీ రీసైక్లింగ్ అవుతుండేది. అలాగా పదార్థం కానిది ఏదైతే అసోసియేట్ అయ్యిందో, ద ట్రాన్సెండెన్స్, పదార్థానికి ఆవల ఉన్నది శరీరంలో ఏముంటైతే అది నిరంతర ప్రవాహం. అది ఇప్పుడు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని, దీని గురించి గూగుల్ సెర్చ్ చేసుకుని దాని గురించి మ్యాటర్ చదవండి, గమ్మత్తుగా ఉంటాయి అవి. సరే, దానికి రెండు థియరీలు ఉన్నాయనుకోండి. లేదు సైకలాజికల్ సమస్య అందుకొని వచ్చింది అని చెప్పే సైకాలజిస్టులు ఉన్నారు. లేదు మెదడులో ఒక యాక్టివిటీ ఏదో ఉంది, ఆ యాక్టివిటీ వల్ల ఇలా జరుగుతుంది అని ఊహించే న్యూరో సైంటిస్టులు ఉన్నారు. కానీ ఎవరు కంక్లూజన్ చేయలే. కానీ గమ్మత్ ఏంటంటే ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ కల్చర్ కి సంబంధం లేకుండా ఒకే ప్యాటర్న్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఈవెన్ ఎథిస్ట్ అనే అన్న వాళ్ళు ఎవరైతే ఒక రిలీజియన్ కి అటాచ్ అయ్యి లేని వాళ్ళు కూడా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అవి కూడా అదే ప్యాటర్న్ లో ఉన్నాయి. కామన్ థింగ్ ఏమిటంటే వాళ్ళు ఒక అంతకంటే మనకు ఉన్నదానికంటే ట్రాన్సెండెన్స్, అంతకంటే ఒక విశాలమైంది ఏదో పర్మనెంట్ ఉన్నదాన్ని ఒక దాంట్లో ని ఫీల్ అవుతుంటారు వాళ్ళు. సో వాటి గురించి చదవండి. ఇప్పుడు వాటి గురించి చెక్ చేసుకుంటే మనకి క్లిక్ అయిపోయి వేరే మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది. బట్ అది ఇండికేటింగ్ మాట. దట్ ఈస్ సంథింగ్ ట్రాన్సెండెన్స్, సంథింగ్ అనేది ఒక ఇండికేటర్ కింద అది. సో ఎప్పుడైతే నువ్వు పూర్తి అవేర్నెస్, హై డిగ్రీ ఆఫ్ అవేర్నెస్ తో ఉండి నువ్వు ఫేస్ చేసావో అప్పుడు నీకు ట్రాన్సెండెన్స్ తెలుస్తుంది. ట్రాన్సిషన్ అవుతుంది. ఎనర్జీ ఒక ఫామ్ నుండి ఒక ఫామ్ లోకి వెళ్ళిందంటే ఎవ్రీథింగ్, నీ మెమరీ, నీవు అనుకున్నవి, నీ బంధనాలు, నీకు ఇష్టమైనవి ఇవన్నీ జస్ట్ రాయబడతాయి కాన్షియస్నెస్ లో ఉంటాయి. అవి ఒక న్యూ మెలోడీ కింద క్రియేట్ అయ్యి వస్తాయి మళ్ళా నీకు నెక్స్ట్ లైఫ్ లో. సో దేర్ ఫోర్ ఈ అవేర్నెస్ లో ప్రతిని ఫేస్ చేసినప్పుడు నీకు కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు అంటావు కాదు లైఫే ఉంది ప్రపంచంలో అనేది, తన లైఫే. ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ ద డెత్, యూ హ్యావ్ టు అవాయిడ్ ద బర్త్. సో బర్త్ డెత్ అనేవి కన్స్ట్రక్ట్స్. ఫిజికల్ గా కన్స్ట్రక్ట్స్ కి ఆలోచిస్తే ఒకటి ప్రారంభంలాను ఒకటి అంతంలో కలుపుతుంది, కానీ అంతం కాదు అది. అది జస్ట్ ట్రాన్సిషన్, ఎనర్జీ ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్ కి మారుతున్నట్టు. అందుకని డెత్ ఈస్ లా ఆఫ్ బీయింగ్, వై డిస్క్రైబ్ ఇట్ యాజ్ లైఫ్ అని చెప్తారు. దీనికి చిన్న ఒక సాధన చేయొచ్చు. ఇది కూడా ఎప్పుడో చాలా ఏ సమ్మర్ వెకేషన్ బాగా చాలా టైం ఉన్నప్పుడు చేయండి ఇది. దీంట్లో 2 పార్ట్ల ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ లో ఏం చేయాలంటే ఒక 40 పేజెస్ 100 పేజెస్ బుక్ పెట్టుకోండి. ఆ బుక్ లో నీకు చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా గుర్తున్నవన్నీ నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో రాసేయండి. నీ సంఘటనలు, నువ్వు చేసే మంచి అనుకో, చెడు పనిలో ఏదైనా రాసుకో. థర్డ్ పార్టీగా రాయి. ఏ పార్టీలోనూ నిన్ను నువ్వు ఫేవర్ గా చేసుకొని రాయకు. వాస్తవంగా ఏమైందో అదే రాయి. అక్కడ నువ్వు మోసం చేస్తే మోసం చేసావని రాయి, హెల్ప్ చేస్తే హెల్ప్ చేసావని రాయి. అలాగా. సో అవి రాసిన తర్వాత
ఆ బుక్ ఇంచుమించు ఒక రోజులో రాసేయద్దు. 40 రోజులు టైం తీసుకొని రోజు కొంచెం 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 రాసుకుంటూ వెళ్ళాలి. తర్వాత రాయటం అయిపోయిన తర్వాత బుక్ అంతా ఒక 2 సార్లు చదువుకొని పక్కదని బర్న్ చేసేయి, తగలెట్టేసేయి. దెన్ ఒకచోట కూర్చో, ఫ్రెండ్ తీసుకొని ఒక 1 అవర్ టైం తీసుకో. సపోజ్ 1 ఇయర్ లో నీ లైఫ్ ఉందని తెలిసింది నీకు. 1 ఇయర్ లైఫ్ లో 1 ఇయరే ఉంది ఇంకా లైఫ్ నీకు. నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఈ 1 ఇయర్ లో ఏమేమి ఫుల్ఫిల్ చేయదలుచుకున్నావు? ఏ పనులు చేయదలుచుకున్నావు? లిస్ట్ రాయి. మళ్ళా తర్వాత ఒక వారం పోయాక ఆ లిస్ట్ చదువుకో. 6 నెలలే ఉంది లైఫ్ అనుకో. ఇప్పుడు నువ్వు ఈ లిస్ట్ లోంచి ఏ పనులు కొట్టేస్తావు, ఏ పనులు కావాలనుకుంటావు. మళ్ళా 1 వీక్ అయిన తర్వాత టిక్ పెట్టిన లిస్ట్ చూడు. నాకు 3 నెలలే లైఫ్ ఉంది అనుకో. ఇలా తగ్గించుకుంటాడు వారం వారానికి. ఇది నిజంగా నీకు ప్రియారిటీ తెలుస్తుంది. నీ దేనికి విలువిస్తున్నావు అనే ప్రయారిటీ తెలుస్తుంది. అసలు లైఫ్ ట్రాన్సెండెన్స్ ఉందా లేదా అనే ఒక క్వశ్చన్ ని కలిగిస్తుంది. సో డెత్ ఈజ్ లా ఆఫ్ బీయింగ్, వైస్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ లైఫ్. భగవద్గీతలో నుండి తీసుకున్నది ఒక శ్లోకం యొక్క అర్థము ఇక్కడ ఇంగ్లీష్ లో రాసాము. ద బాడీ ఈజ్ బోర్న్ అండ్ ఈజ్ డిఫైన్డ్ టు బి వ్యాంక్విష్డ్ టుడే ఆర్ టుమారో. ఈ బాడీ తయారవుతుంది, ఇది ఎప్పటికైనా సరే వ్యాంకిష్ అవ్వాల్సిందే, ఎప్పటికైనా మళ్ళీ కలిసిపోవాల్సిందే. Therefore, the body is not as important as the soul. Soul అంటే బాడీ బియాండ్ ఉంటే ట్రాన్సెండెన్స్ అన్నమాట. One who knows this is actually learned. నిజంగా వాడు విజ్ఞానవంతుడు, వాడే నేర్చుకున్నవాడు. ఇది పర్సీవ్ చేసి వాడు. అండ్ ఫర్ హిమ్ దెర్ ఈస్ నో కాజ్ ఫర్ లామెంటేషన్. సో వాడికి బాధ అనే దానికి కాజే కనబడుతుంది అక్కడ, రిగార్డ్లెస్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ ద మెటీరియల్ బాడీ. మెటీరియల్ బాడీ యొక్క కండిషన్ గురించి కూడా వాడు బాధపడేది ఉండదు. సో ఈ విల్ ది ఫ్రీ ఫ్రమ్ ద సఫరింగ్ అనమాట. సో అవేర్నెస్ ఒక ఇంపార్టెన్స్ అది. డెత్ ఈజ్ ఎ లా ఆఫ్ బీయింగ్, ద వాయిస్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ లైఫ్. 1 month ఉండండి, నాట్ విత్ ఇన్ డిప్రెసింగ్ మోడ్, విత్ ఇన్ ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ.